ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సంఘంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవడానికి మీరు అన్ని విధాలా కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు కూడా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, వృత్తిపరంగా నూతన అవకాశాలకు కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా సంతాన వర్గంతో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలకు తగిన దూరంగా ఉండాలి. మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణని అధిగమించాలి. సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నట్లయితే దాన్ని ముందుగానే గమనించుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్న సమయంలో చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది భూ సంబంధమైన అంశాలలో కానీ, ఏదైనా భూమి కొనుగోలు కొరకు కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి కానీ, అలాగే విద్యార్థులకి సంబంధించిన అంశాలలోనూ సంతాన వర్గం యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు మొదలైన వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడతారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు అనేవి సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, అలాగే వ్యాపార పరంగా మీతో పాటు ఉండే వ్యక్తులతో కానీ కలిపి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, దాంతో విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. భాతృవర్గంతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యంగా ఆలోచనలలో ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఎమోషన్స్ని అధిగమించాలి. ఘర్షణాత్మకమైన ఆలోచన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ విద్యాపరంగా ఏదైనా డిస్ట్రాక్షన్స్ లాంటివి ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా హైగ్రీవైన మానస శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళి విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయాలి.